హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ మనం రివ్యూ అయిపోయే మూవీ గేమ్ చేంజర్ స్టారింగ్ రామ్ చరణ్ అండ్ అంజలి ఇన్ ద లీడ్ రోల్స్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు నాకు నిజంగా చాలా ఎక్సైట్ అయింది. ఎందుకంటే శంకర్ గారు ఫస్ట్ టైం ఒక స్ట్రైట్ తెలుగు మూవీ చేయబోతున్నారు, అది కూడా రామ్ చరణ్ గారితో. కానీ ఇండియన్ 2 చూసాక చాలా భయం వేసింది, సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని. హోప్స్ అన్నీ పోయాయి. బట్ ఒకసారి గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక కొద్దిగా హోప్స్ వచ్చాయి. సో మినిమం ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళాను. సో మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే స్ట్రిక్ట్లీ యావరేజ్ భయ్యా, వన్ టైం వాచబుల్ అంతే. అంటే రామ్ చరణ్ గారి లుక్స్, స్టైల్, యాక్టింగ్ చాలా బాగుంటుంది. బట్ స్టోరీ అనేది చాలా రొటీన్గా ఉంటుంది అండ్ ప్రొసీడింగ్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, ఫస్ట్ 10 minutes చాలా బాగుంటుంది భయ్య. హీరో ఇంట్రడక్షన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు. తర్వాత చాలా క్రింజ్ అయిపోతుంది, క్రింజ్ లవ్ స్టోరీ వస్తుంది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే అంత బాగోదు, కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ దాకా మళ్ళీ చాలా బాగుంటుంది. సో ఇంటర్వెల్ బాగున్నాక సెకండ్ హాఫ్ పైన మనకు ఒక సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. సో ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఇంకా తర్వాత రామ్ చరణ్ ఇంకా ఎస్జే సూర్య గారి మధ్య కాన్ఫ్లిక్ట్ సీన్స్ అనేవి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ వాస్ గుడ్ దెన్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్. మెయిన్గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా క్లైమాక్స్ కూడా బాగానే ఎండ్ అయిపోద్ది. మూవీ మొత్తం మీద నాకున్న మెయిన్ కంప్లైంట్ అయితే సినిమా అంతా చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అసలు మూవీ అంతా శంకర్ గారు ఓల్డ్ టెంప్లెట్లోనే వెళ్తుంది. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు ఆయన మూవీలో చాలా బాగా చేశారు. మెయిన్లీ అప్పన రోల్లో అయితే ఆయన చాలా జీవించేశారు. అసలు ఈయన ఈ మూవీలో క్లాస్ అండ్ మాస్ రెండు వేరియేషన్స్ చూపిస్తారు. ఫ్యాన్స్కి మాత్రం పండగ అయిన పర్ఫార్మెన్స్తో. ఎస్జే సూర్య గారు ఆయన ఎలాంటి పర్ఫార్మరో మనకు తెలుసు, చాలా బాగా చేశారు. అండ్ ఆ తర్వాత అంజలి గారు చాలా బాగా చేశారు. అసలు ఆవిడకి ఇచ్చిన రోల్లో ఆవిడ చాలా బాగా చేశారు. అండ్ కైరా అద్వానీ గారు ఆవిడని కేవలం సాంగ్స్ కోసం పెట్టారు. కమింగ్ టు ద సాంగ్స్కి 75 crores పెట్టారని చెప్పారు, కానీ ఎక్కడా అంతేమీ సాంగ్స్ నాకు అనిపించలేదు భయ్య. వినడానికి కూడా అంతేం అనిపించలేదు. చూడడానికి మాత్రం డోప్ సాంగ్ చాలా బాగుంది. నేను పర్సనలీ జరగండి సాంగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను, బట్ అదైతే నన్ను డిసప్పాయింట్ చేసింది. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ బాగాలేదు జరగండి సాంగ్లో. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, ఆయన బీజిఎం చాలా బాగుంది ఈ మూవీకి. అంటే సీన్ బట్టి ఉంటుంది బీజిఎం కూడా. మెయిన్లీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే బీజిఎం చాలా బాగుంటుంది. కమింగ్ టు ద డైరెక్టర్ శంకర్ గారు, గేమ్ చేంజర్ సినిమా శంకర్ గారి రేంజ్ సినిమా అయితే కాదు. యాజ్ ఏ మూవీ లవర్గా శంకర్ సార్, ప్లీజ్ మీ వింటేజ్ ఫిలిమ్స్ని మళ్ళీ ఒక్కసారి తీయండి సార్. ఇంకా ఫైనల్గా మా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. మీకు గనక మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టీమ్ షాన్ వ్యూస్.